కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఎలాంటి ఆధారాలతో మాట్లాడారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై విచారణ కోరుతామన్నారు. ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు. మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పెళ్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఊరికే చేతులు కాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడం లేము. ఈ రోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటారు. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఒకవేళ అలాంటిదని ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి ఈ సందర్భం కోరుతాం. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎందుకు కాంట్రాక్టుల దగ్గర ఎందుకు వ్యతిరేకత? ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఆ నలుగురికి ప్రభుత్వం పోలేదు కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు ఎందుకు ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎత్తుకుతుంటే ఇప్పుడు తెలిసింది ఏడున్నాయో. బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఆ రోజు దారదత్తం చేసి చాలా మందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతో మంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోచుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలు అనుకొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒక్కటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. మేము దీన్ని సింపుల్గా తీసుకునే అవకాశం లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారే కాదు, ఇతరాత్ర ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి గతంలో కూడా చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు. ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఎవరితో కూడగట్టుకొని అంటున్నారు, ఎవరిని మీరు దగ్గర తీసుకొని ఇలా మాట్లాడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా ఆయనకున్న సమాచారాన్ని సేకరించాలంటే ఆయనను విచారించాల్సిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు చేయబోయే ప్రతి ప్రక్రియలో కాళ్ళడ్డం పెట్టేది ఇలాంటి కూల్చివేతల కుట్ర కోసమే అనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం.